నమస్తే, వెల్కమ్ టు ఇండియా నెక్స్ట్. కాంగ్రెస్ ప్రయోగిస్తున్న స్పెషల్ ఆయుధం రాష్ట్రానికి ప్రత్యేక హోదాను రాజకీయ అస్త్రంగా వాడుకుని పొత్తు పెట్టుకుని పదవులు అనుభవించి అదే నినాదం సాకుగా తీసుకుని మళ్ళీ విడిపోయి దాని ప్రసక్తే లేకుండా మళ్ళీ కలిసిన టీడీపీ బీజేపీలకు అదే ఇప్పుడు ఒక జటిల సమస్యగా మారబోతోంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని బీహార్లో యునైటెడ్ లోక్దళ్ నిన్న చేసిన ఒక తీర్మానం కాంగ్రెస్ పార్టీకి ఆయుధంగా మారింది. ప్రత్యేక హోదా ఇస్తామని 2014లో తిరుపతిలో వెంకటేశ్వర స్వామి సాక్షిగా ప్రమాణం చేసిన మోడీని దీనిపై నిలదీసి అడిగే దమ్ము చంద్రబాబుకు, నితీష్ కుమార్లకు ఉందా అని కాంగ్రెస్ నాయకుడు జైరాం రమేష్ ప్రశ్నించారు. ప్రత్యేక హోదా గత ఎన్నికలలో జగన్కు ఆయుధంగా మారుతుందనే భయంతో బీజేపీతో పొత్తుకు గుడ్ బై చెప్పిన టీడీపీకి ఇప్పుడు కాంగ్రెస్ ప్రయోగించిన అస్త్రం మళ్ళీ ఒక సవాల్గా మారింది. చంద్రబాబు కంటే కూడా బీహార్ అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కోబోయే నితీష్ దీనిపై ఎలా స్పందిస్తారో అనే ఉత్కంఠ బీహార్ రాజకీయ వర్గాలలో కనిపిస్తోంది. ఆంధ్రాలో కాంగ్రెస్ బలం లేకపోయినా కాంగ్రెస్ ఇంకా వైఎస్ఆర్సీపీ ఒక ఆయుధంగా చేసుకుని టీడీపీని నిలదీసే ఉద్యమం మొదలుపెట్టచ్చు. ప్రజల్లోకి వెళ్ళడానికి చంద్రబాబుపై విచారణలో ఉన్న అవినీతి కేసులు, ప్రత్యేక హోదా ఇప్పుడు కాంగ్రెస్కి ఆయుధాలు. పైగా కేంద్రంలో బలమైన ప్రతిపక్షంగా అవతరించిన కాంగ్రెస్ ప్రత్యేక హోదా సెగను వ్యూహాత్మకంగా రాజేయడమే రాజకీయం. యునైటెడ్ లోక్దళ్ తీర్మానం రగిలించిన జ్వాల కాంగ్రెస్కు బాగా ఉపయోగపడింది. ప్రత్యేక హోదాను ఎన్నికలలో ప్రత్యేకంగా లేవదీసి గతంలో చంద్రబాబును, మొన్న జరిగిన ఎన్నికలలో జగన్ను విమర్శించి ఎలాగైనా కూటమి ప్రత్యేక హోదా సాధిస్తుందని హామీ ఇచ్చిన పవన్ కళ్యాణ్కు కూడా ఇది ఒక సవాలే. కేంద్రంపై ఒత్తిడి తేవాలని పవన్ చంద్రబాబును అడిగితే, మేం దాని గురించి ఎన్నికల్లో నోరు మెదపలేదు, నువ్వే ఓవర్ యాక్షన్ చేశావు, మోడీ నీ వల్లే కూటమి అధికారంలోకి వచ్చింది అని నీకొక కీర్తి కిరీటం పెట్టారు కదా, మోదీని ఒప్పించే బాధ్యత కూడా నువ్వే తీసుకుని ఆ క్రెడిట్ కూడా నువ్వే తీసుకో అని చంద్రబాబు తెలివిగా తప్పించుకోవచ్చు. దీనిపై వచ్చే ఒత్తిడి కూటమిలో రాజకీయ సమీకరణాలను ఎలా ప్రభావితం చేస్తుందో కూడా చూడాలి. కాంగ్రెస్ రాజకీయమా, మజాకానా? ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ.